నారద పురాణం హిందూ పురాణాల్లోని ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం. ఇది సర్వతః భగవానుని పైనమ్మకం, ధర్మాన్ని, కర్మఫలాలను మరియు భక్తి మార్గాన్ని వివరించే గ్రంథం. ఈ పురాణం నారదముని ద్వారా విస్తృతంగా వివరించబడింది. దీని ద్వారా పాలకులు మరియు ప్రజలు ఎలా జీవించాలో సూచిస్తుంది. నారద పురాణంలో భగవంతుని పట్ల భక్తి, శ్రద్ధ, కర్మఫలాల వలన వచ్చే ఫలితాలు, పునర్జన్మ, మోక్షం వంటి అంశాలపై విశేషంగా వివరించబడింది. ఇది భక్తులకు జ్ఞానం, ఆత్మపరిశీలనను, తత్వజ్ఞానం అందిస్తుంది. ఈ పురాణం ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే, ప్రతి చర్యకు ఫలం ఉంటుంది. మంచి కర్మ చేస్తే మంచి ఫలం, చెడు కర్మ చేస్తే దాని ప్రతిఫలం తప్పదు. భగవంతుని భక్తి మరియు ధర్మపరమైన జీవనం జీవితాన్ని విజయవంతంగా, ఆనందవంతంగా మారుస్తాయి. నారద పురాణంలోని కథల ద్వారా మనం కర్మ, భక్తి, ధర్మం అనే 3 ముఖ్యమైన విషయాలను నేర్చుకోవచ్చు. ప్రతి కథ మనకు సానుకూల బోధన, నీతి, ధర్మపు మార్గాన్ని చూపుతుంది. ఒకసారి నారద మహర్షి తీవ్రమైన తపస్సు చేసి మన్మధుడి ప్రభావాన్ని జయించాడు. దీనివల్ల తనలో కొంత గర్వం కలిగింది. నేను కామదేవుణ్ణి కూడా జయించాను అని భావించి ఆ విషయాన్ని పరమశివుడికి మరియు శ్రీమహావిష్ణువుకు చెప్పాడు. శ్రీమహావిష్ణువు నారదుని గర్వాన్ని తొలగించాలని సంకల్పించాడు. ఒకరోజు నారదుడు ఒక రాజ్యానికి వెళ్లగా అక్కడ రాజకుమార్తె స్వయంవరం జరుగుతోంది. ఆ రాజకుమార్తె అపూర్వ సౌందర్యవతి. ఆమెను చూసిన నారద మహర్షికి వివాహం చేసుకోవాలనే కోరిక కలిగింది. అప్పుడు నారదుడు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి, ప్రభూ, నాకు మీలాంటి అందమైన రూపాన్ని ప్రసాదించండి అని ప్రార్థించాడు. విష్ణుమూర్తి చిరునవ్వుతో తథాస్తు అన్నాడు. కాని నారదుడికి తెలియకుండా ఆయన ముఖాన్ని కోతిముఖంలా మార్చాడు. స్వయంవర సభలో నారదుడు ఎంతో గర్వంగా కూర్చున్నాడు. కాని రాజకుమార్తె అతనిని చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. చివరకు ఆమె శ్రీమహావిష్ణువునే వరుడిగా ఎన్నుకుంది. అప్పుడే నారదుడు తన ముఖాన్ని అద్దంలో చూసి తాను కోతిముఖంతో ఉన్నాడని గ్రహించాడు. దీనికి కోపగించిన నారదుడు విష్ణుమూర్తిని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీమహావిష్ణువు, గర్వం మనిషిని అంధుడిని చేస్తుంది. తపస్సు, జ్ఞానం, భక్తి ఉన్నప్పటికీ అహంకారం ఉంటే వాటి ఫలితం తగ్గిపోతుంది అని ఉపదేశించాడు. ఈ మాటలు విన్న నారద మహర్షి తన తప్పును గ్రహించి విష్ణుమూర్తికి నమస్కరించాడు. అప్పటినుండి మరింత వినయంతో భగవంతుని సేవలో నిమగ్నమయ్యాడు. రెండవ కథ ధ్రువుని వృత్తాంతం. పూర్వం ఉత్తానపాదుడు అనే రాజుకు 2 భార్యలు ఉండేవారు. వారిలో సునీతి కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. రాజు సురుచురుచిని ఎక్కువగా ప్రేమించేవాడు. అందువల్ల ధ్రువుడు తండ్రి ప్రేమకు దూరమయ్యాడు. ఒకరోజు ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవాలని ప్రయత్నించాడు. కాని సురుచి అతనిని అడ్డుకొని, నీవు నా గర్భంలో పుట్టలేదు, అందుకే ఈ స్థానం నీకు అర్హత లేదు. భగవంతుని ప్రార్థించి నా కుమారుడిగా పుట్టిన తర్వాత మాత్రమే ఈ గౌరవం పొందగలవు అని అవమానించింది. ఆ మాటలు విన్న చిన్న బాలుడు ధ్రువుడు చాలా బాధపడ్డాడు. తన తల్లి సునీతి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు సునీతి, నాయనా, మన కష్టాలను తొలగించగలవాడు శ్రీహరి మాత్రమే. ఆయనను భక్తితో ప్రార్థించు అని ఉపదేశించింది. అప్పుడే ధ్రువుడు అడవికి వెళ్లి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. మార్గమధ్యంలో నారద మహర్షి అతనిని కలిశాడు. చిన్న వయసులోనోనే అడవికి వచ్చిన కారణం అడిగి తెలుసుకున్నాడు. ధ్రువుని దృఢ సంకల్పాన్ని చూసి నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ధ్రువుడు ఆ మంత్రాన్ని జపిస్తూ తీవ్రమైన తపస్సు చేశాడు. అతని భక్తికి ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. ధ్రువుడు భగవంతుని దర్శనం పొందిన ఆనందంతో భక్తి మరియు జ్ఞాననం మాత్రమే కోరుకున్నాడు. శ్రీహరి ధ్రువుని భక్తిని మెచ్చుకొని అతనికి శాశ్వతమైన స్థానం ప్రసాదించాడు. అదే ఆకాశంలో ప్రకాశించే ధ్రువ నక్షత్రం. నేటికీ ధ్రువతార స్థిరంగా ఉండి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.
మూడవ కథ ప్రహ్లాదుని వృత్తాంతం. పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. అతను గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి అనేక వరాలు పొందాడు. ఆ వరాల వల్ల అతనిలో అహంకారం పెరిగి, నేనే దేవుడిని, అందరూ నన్నే పూజించాలి అని ఆజ్ఞాపించాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు చిన్నప్పటినుంచే శ్రీమహావిష్ణువు భక్తుడిగా ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ ఓం నమో నారాయణాయ అని జపించేవాడు. తన కుమారుడు విష్ణుభక్తుడని తెలుసుకున్న హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుణ్ణి ఎన్నో విధాలుగా హింసించాడు. విషపూరితమైన ఆహారం పెట్టించాడు, పర్వతం మీద నుంచి తోసివేయించాడు, క్రూరమైన ఏనుగులతో తొక్కించడానికి ప్రయత్నించాడు. కాని ప్రతిసారీ శ్రీమహావిష్ణువు కృపవల్ల ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడు తన భక్తిని విడిచిపెట్టలేదు. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో, నీ విష్ణువు ఎక్కడున్నాడు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు, భగవంతుడు సర్వత్రా ఉన్నాడు అని సమాధానమిచ్చాడు. హిరణ్యకశిపుడు సభలో ఉన్న ఒక స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు అవును అని చెప్పగానే హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని గదతో కొట్టాడు. వెంటనే ఆ స్తంభం నుండి నరసింహస్వామి అవతరించాడు. సింహముఖం, మానవ శరీరంతో ఉన్న నరసింహుడు సంధ్యాసమయంలో హిరణ్యకశిపుణ్ణి తన తొడలపై ఉంచుకుని సంహరించాడు. ఆ తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుని ఆశీర్వదించి ధర్మపరమైన రాజ్యపాలన చెయ్యమని వరమిచ్చాడు. ప్రహ్లాదుడు జీవితాంతం విష్ణుభక్తిగా ఉండి ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు. నాల్గవ కథ అంబరీషోపాఖ్యానం. పూర్వం అంబరీషుడు అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన శ్రీమహావిష్ణువు పట్ల అపారమైన భక్తి కలిగి ఉండి ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటిస్తూ ప్రజలను పాలించేవాడు. ప్రతి ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి రోజున నియమపూర్వకంగా పారణ చేసేవాడు. ఒకసారి అంబరీష మహారాజు కార్తీకమాసంలో సంవత్సరకాలంపాటు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఆ వ్రతం ముగిసిన రోజున దుర్వాస మహర్షి అతని రాజమందిరానికి వచ్చాడు. రాజు మహర్షిని గౌరవంగా ఆహ్వానించి భోజనం చేసి ఆశీర్వదించాలని కోరాడు. దుర్వాసుడు ముందుగా నదికి వెళ్లి స్నానం చేసి వస్తానని చెప్పాడు. అయితే ద్వాదశి పారణ సమయం దగ్గరపడింది. మహర్షి ఇంకా రాలేదు. వ్రతనియమం ప్రకారం పారణ చేయకపోతే దోషం. మహర్షి రాకముందే భోజనం చేస్తే అతిథి అవమానం. ఈ పరిస్థితిలో పండితుల సలహా మేరకు అంబరీషుడు కేవలం కొద్దిగా తీర్థం మాత్రమే స్వీకరించాడు. అప్పటికే దుర్వాస మహర్షి వచ్చాడు. తన రాకముందే పారణ చేశాడని భావించి కోపంతో ఒక భయంకరమైన రాక్షసుణ్ణి సృష్టించి అంబరీషునిపై ప్రయోగించాడు. వెంటనే శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం ప్రత్యక్షమై ఆ రాక్షసుణ్ణి నాశనం చేసి దుర్వాస మహర్షిని వెంటాడసాగింది. భయపడిన దుర్వాసుడు బ్రహ్మదేవుని, శివుడిని ఆశ్రయించాడు. కాని వారు కూడా సుదర్శన చక్రాన్ని ఆపలేకపోయారు. చివరకు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లగా, నా భక్తులను నేను విడిచిపెట్టను, అంబరీష మహారాజును క్షమాపణ కోరితేనే రక్షణ లభిస్తుంది అని చెప్పారు. దుర్వాసుడు వెంటనే అంబరీషుని వద్దకు వచ్చి క్షమాపణ కోరాడు. అంబరీష మహారాజు వినయంతో మహర్షిని క్షమించి అతనికి గౌరవంగా భోజనం పెట్టాడు. వెంటనే సుదర్శన చక్రం శాంతించింది. ఐదవ కథ గజేంద్ర మోక్షం. పూర్వం త్రికూట పర్వత ప్రాంతంలో ఒక అందమైన సరస్సు ఉండేది. ఆ సరస్సులో అనేక జలచరాలు నివసించేవి. అక్కడ గజేంద్రుడు అనే ఏనుగుల రాజు తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించేవాడు. అతను బలవంతుడు, గర్విష్ఠుడు మరియు తన శక్తిపై ఎంతో నమ్మకం కలిగినవాడు. ఒకరోజు గజేంద్రుడు తన గుంపుతో కలిసి ఆ సరస్సులో నీరు తాగటానికి, స్నానం చేయటానికి వెళ్లాడు. సరస్సులోకి దిగిన తర్వాత ఒక పెద్ద మొసలి అతని కాలిని బలంగా పట్టుకుంది. గజేంద్రుడు తన శక్తినంతా ఉపయోగించి బయటపడటానికి ప్రయత్నించాడు. అతని కుటుంబ సభ్యులు కూడా సహాయం చేశారు. కాని మొసలి పట్టు మరింత బలపడింది. అప్పుడు గజేంద్రుడు తన మనస్సును శ్రీమహావిష్ణువుపై కేంద్రీకరించాడు. సరస్సులో ఒక కమలపుష్పాన్ని తీసుకొని తన తొండంతో పైకెత్తి హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థించాడు.
ఓ జగన్నాథ, నీవే నా శరణు, నన్ను ఈ కష్టాల నుండి రక్షించు అని భక్తితో మొరపెట్టుకున్నాడు. భక్తుని ఆర్తనాదం విన్న శ్రీమహావిష్ణువు వెంటనే గరుడుడిపై వచ్చాడు. తన సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రుణ్ణి రక్షించాడు. మొసలికూడా గత జన్మశాపం వల్ల ఆ రూపంలో ఉండగా విష్ణుకృపతో శాపవిముక్తి పొందింది. గజేంద్రుడు తన గర్వాన్ని విడిచి సంపూర్ణ భక్తితో శ్రీహరిని సేవించి చివరకు మోక్షాన్ని పొందాడు. మన బలం, సంపద లేదా అధికారంపై గర్వించకుండా భగవంతునిపై విశ్వాసం ఉంచాలి. కష్టకాలంలో నిజమైన శరణాగతి మరియు భక్తి ఉంటే భగవంతుడు తప్పక రక్షిస్తాడు.